ప్రకృతి పరంగా ఆలోచించినప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో ఉన్నంత సౌలభ్యం, ఇప్పుడు ఉన్నటువంటి ఆనుకూల్యత మిగిలిన మాసములలో కనపడదు. ఇది శరదృతువైనటువంటి కారణం చేత పండు వెన్నెల కురుస్తూ ఉంటుంది. చంద్రుడు పరమ ఆహ్లాదకరంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆకాశమంతా చిన్న చిన్న తెల్లటి దూది పింజల వంటి మబ్బులతో నిండి ఉండి ప్రస్ఫుటమైనటువంటి కాంతి భూమి అంతటా కూడా ప్రసరించి ఉంటుంది. ఈ కాలంలో ప్రత్యేకించి రాత్రుల యొక్క నిడివి ఎక్కువగా ఉంటుంది, పగలు యొక్క నిడివి తక్కువగా ఉంటుంది. అందరూ కూడా ఉపాసన చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. మనకి ఋషులు దార్శనికులు, మనందరం కూడా ఋషులకు రుణపడిపోయాం. ఎందుకని అంటే ఋషులు కేవలం వాళ్ళు తరించడం కాదు, మనందరం కూడా తరించడానికి